హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మిడిల్ ఈస్ట్ నుండి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఇరాక్లో ఉన్న ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ అమెరికా దాడి చేస్తుందేమోనని భయపడి వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద ఆయుధాలని వదిలేయాలనుకుంటున్నారు. వాటిని ఇరాక్ మిలిటరీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. దీని గురించి ఇరాక్ గవర్నమెంట్కి ఈ మిలిటెంట్ గ్రూప్స్కి మధ్య డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. మిలిషియాస్ అమెరికా, ఇజ్రాయెల్ లాంటి శత్రు దేశాలని బెదిరించడం, దాడి చేయడం కాకుండా ఇలా వెనుకడుగు వేయటం అనేది మిడిల్ ఈస్ట్ చరిత్రలో మొదటిసారి. ట్రంప్ రీసెంట్గానే ఈ గ్రూప్స్ అన్నింటికీ వార్నింగ్ ఇచ్చాడు. డిసార్మ్ అంటే మీ దగ్గర ఉన్న ఆయుధాలని వదిలేయండి, లేకపోతే మా దాడుల్ని తట్టుకోలేరని చెప్పాడు. దీనికి ఇరాక్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్రెడీ భయంకర యుద్ధాలతో మేము అలసిపోయాం, మరోసారి ఇరాక్లో అలాంటిది జరగడానికి సిద్ధంగా లేము, ఈ మిలిటెంట్ గ్రూప్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని తీసుకోబోతున్నామని చెప్పారు. రియూటర్స్ రిపోర్ట్ని బట్టి ఈ గ్రూప్స్ నుండి కూడా 6 కమాండర్స్ ట్రంప్ మాతో యుద్ధాన్ని చాలా వరస్ట్ లెవెల్స్కి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, మాకు తెలుసు, మేము అలాంటి బ్యాడ్ సినారియోకి సిద్ధంగా లేవని చెప్పారు. ఈ డిసార్మింగ్ కూడా సిద్ధమని చెప్పారు. మరి అసలు ఈ ప్రాక్సీస్ ఎవరు, ఎలా ఏర్పడ్డారు, వీళ్ళ గోల్స్ ఏంటి, వీళ్ళతో ఇరాన్ ప్లాన్ ఏంటి? ఇరాక్ గవర్నమెంట్ అమెరికాకి క్లోజ్ అయితే అమెరికాకి ఎగెనిస్ట్గా ఉన్న ఈ ప్రాక్సీస్ ఎలా ఇరాక్ గవర్నమెంట్ మాట వింటున్నారు? వీళ్ళు వెపన్స్ని వదిలేస్తే ఇరాన్ బలం తగ్గిపోతుందా, లేదా ఇరాన్ ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఈ వీడియోస్లో ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ ఈ ప్రాక్సీస్ కథ తెలుసుకోవాలంటే 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్ అని 2 కేటగిరీస్ ఉన్నాయని తెలిసిందే. ఇరాన్లో 95% షియా ముస్లిమ్స్ ఉన్నారు, కేవలం 5% సున్నీ ముస్లిమ్స్, ఇతర మైనార్టీస్ ఉన్నారు. అయితే ఇరాక్ ప్రజల్లో 60% షియా ముస్లిమ్స్. కానీ ఒకప్పుడు సద్దాం హుస్సేన్, బాగా ఫేమస్ పేరు, ఇతను ఒక సున్నీ ముస్లిం. ఇరాక్లో ఉన్న షియా ముస్లిమ్స్ని అణిచివేసి రూల్ చేశాడు. కానీ ఇతను అమెరికాకి ఎగెనిస్ట్గా ఉండేసరికి రష్యా యుక్రెయిన్లో గవర్నమెంట్ని మార్చడానికి ఎలా దండయాత్రని మొదలుపెట్టిందో అమెరికా కూడా 2023లో ఇరాక్ ఇన్వేజన్ చేసింది. దీన్ని సమర్థించుకోవడానికి ప్రపంచానికి ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి ఇరాక్లో సద్దాం హుస్సేన్ కెమికల్ వెపన్స్ని తయారు చేస్తున్నాడు, వాటిని కనిపెట్టి నాశనం చేయబోతున్నామని చెప్పింది. యుద్ధం మొదలైన వెంటనే సద్దాం గవర్నమెంట్ని కూల్ చేసింది, కానీ తర్వాత అలాంటి వెపన్స్ కనిపెట్టలేదని చెప్పింది. ఈ దండయాత్రతో అమెరికా తమకి అనుకూలంగా ఉన్న వాటిని ఇరాకీ లీడర్గా చేసింది. దీంతో షియా ముస్లిమ్స్ మీద ఉన్న అణచివేత తగ్గిపోయింది. అయితే ఫ్యూచర్లో మరలా అలా జరగకుండా ఉండాలంటే మన దగ్గర కూడా బలం ఉండాలని చెప్పి ఈ షియా ముస్లిమ్స్ని కాపాడడానికి ఇలా కొన్ని గ్రూప్స్ ఏర్పడ్డాయి. అయితే ఇరాన్ షియా ముస్లిం దేశం కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. రాకెట్స్, మిసైల్స్ లాంటి హెవీ వెపన్స్, ట్రైనింగ్, ఫండింగ్ ఇస్తూ వీళ్ళని కంట్రోల్లో పెట్టుకొని ఇరాక్లో ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంది. అమెరికా 2003లో ఇన్వేజన్ని మొదలుపెట్టాక 2011 వరకు కూడా భారీ స్థాయిలో ట్రూప్స్ని మెయింటైన్ చేసింది. తర్వాత తగ్గించడం మొదలుపెట్టింది. కానీ అది జరగకముందే ఇరాక్కి మరో పెద్ద ప్రమాదం ఎదురైంది. ఎంతో ప్రమాదకరమైన ISIS 2014లో ఒక తుఫాన్లా ఇరాన్ మీదకొచ్చి దాదాపు 33% భూభాగాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. ముఖ్యంగా ఆయిల్ ఫీల్డ్స్ ఉన్న ప్లేసెస్. ఆయిల్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ గ్రూప్ బాగా ఎక్స్పాండ్ అవడానికి ఫండింగ్గా వాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇరాక్ మిలిటరీకి ISISతో ఫైట్ చేసేంత సామర్థ్యం లేదు. అమెరికా కూడా ISISని తరిమి కొట్టే స్థాయిలో మిలిటరీని మోహరించలేదు. దీంతో ఇరాక్ గవర్నమెంట్ ప్రజల్ని కూడా ISISతో పోరాటం చేయండి అని చెప్పింది. దీంతో వేల మంది ప్రజలు ఈ మిలిటెంట్ గ్రూప్స్లో జాయిన్ అయ్యారు. ఒక పక్క ఇరాక్ మిలిటరీ, అమెరికన్ మిలిటరీ, ఇంకో పక్క ఈ మిలిటెంట్ గ్రూప్స్ వేరువేరు చోట్ల దాడి చేస్తూ 2017కి 3 ఏళ్లలో ISISని బయటికి నెట్టేశారు. 2019లో ట్రంప్ ఈ ISISని స్థాపించిన లీడర్ అబూ బకర్ అల్ బగ్దాదీని కూడా చంపించాడు. ఇప్పుడు కొంతమంది ISIS ఫైటర్స్ కొండలు, గుహల్లో దాక్కొని ఇరాక్లో చిన్న చిన్న దాడులు చేస్తున్నారు, కానీ మునుపట్ల ఏ ప్రాంతాలని కంట్రోల్ చేయట్లేదు. ఇలా ISISని ఓడించడంలో సహాయం చేసినందుకే ఇరాక్ గవర్నమెంట్ ఈ గ్రూప్స్ని పాపులర్ మొబిలైజేషన్ యూనిట్స్ PMU పేరుతో ఇరాక్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక కేటగిరీగా తీసుకుంది. మిలిటరీ బడ్జెట్ నుండే వీళ్ళకి శాలరీస్ ఇస్తుంది.
ఈ గ్రూప్స్ మొత్తం మీద సుమారు 2 లక్షల ఫైటర్స్ ఉన్నారు. ఈ కంబైన్డ్ స్ట్రెంగ్త్ అనేది హెజ్బుల్లా లాంటి మిగిలిన ప్రాక్సీ గ్రూప్స్ కంటే పెద్దది. అయితే ఇరాక్కి ఒక చిక్కు ఉంది. ఐఎస్ఐఎస్ తిరిగి రాకుండా ఉండడానికి, అలాగే ఇరాక్ని ఇన్ఫ్లుయెన్స్లో పెట్టుకొని ఉండడానికి అమెరికా మిలిటరీని మెయింటైన్ చేస్తూనే ఉంది. ఇంకో పక్క ఇరాన్ ఈ పిఎంయు గ్రూప్స్ని గ్రిప్లో పెట్టుకుంది. ఇరాన్కి ఇలా అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉండడం నచ్చలేదు. అందుకని ఈ గ్రూప్స్కి అమెరికన్ మిలిటరీని టార్గెట్గా సెట్ చేసింది. ఇరాన్కి వీళ్ళు ఒక రిమోట్ కంట్రోల్ ఆర్మీ అన్నట్టు. ఎప్పుడైతే ఇరాన్ అమెరికాల మధ్య లేదా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య టెన్షన్స్ పెరుగుతాయో వీళ్ళు వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద దాడి చేస్తూ ఉంటారు. కానీ ఇందులో ఇరాక్ గవర్నమెంట్ ఎవరి సైడ్ తీసుకోలేక న్యూట్రల్గా ఉండి ఇరాన్కి అమెరికాకి సర్దు చెప్తూ ఉంటుంది. ఇరాన్కి ఈ ప్రాక్సీస్ అంటే హమాస్, హెజ్బుల్లా, హూదీస్, ఇరాకీ మిలిషియాస్ పెద్ద బలం. డైరెక్ట్గా దాడి చేయకుండా వీళ్లతో దాడి చేస్తుంది. అయితే హమాస్, హెజ్బుల్లా ఇజ్రాయెల్తో యుద్ధం చేసి చాలామంది ఫైటర్స్, అలాగే సరైన ప్లానింగ్తో నడిపించే లీడర్లు, కమాండర్లు, ఈవెన్ వెపన్స్ని కూడా కోల్పోయి చాలా వీక్ అయ్యారు. ఇంకో పక్క ట్రంప్ ఇంతకుముందు అమెరికా చేసిన దానికంటే చాలా పెద్ద స్థాయిలో హూదీ రెబల్స్పై దాడులు చేయిస్తున్నాడు. హూదీలపై B-2 బాంబర్స్ని కూడా వాడుతున్నాడు. ఇక మిగిలింది నెక్స్ట్ టార్గెట్ ఇరాక్ మిలిషియాస్ అని వాళ్ళకు కూడా తెలుసు. ఇరాన్తో యుద్ధం చేసినా చేయకపోయినా నెక్స్ట్ వీళ్ళని అంతం చేయడమే ట్రంప్ లక్ష్యం. ట్రంప్ డేరింగ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూసిన మిలిషియాస్ ఇలాంటి డెడ్లీ వార్ మనకొద్దు, అమెరికాపై మనం దాడి చేయడానికి వాడుతున్న ఆయుధాలని వదిలేద్దాం అనుకుంటున్నారు. ఇరాక్ గవర్నమెంట్ కూడా మరలా వైలెన్స్ అంటే ఎలా అని భయపడుతుంది. సో గవర్నమెంట్, పిఎంయు ఫైటర్స్ ఇలా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. మరి ఇరాక్లోకి మరలా ఐఎస్ఐఎస్ వస్తే ఏంటి పరిస్థితి అని డౌట్ రావచ్చు. అమెరికా ఇరాక్ మిలిటరీని ట్రైన్ చేసి స్ట్రాంగ్గా చేసుకోవడానికి సహాయం చేసింది. అలాగే ఈ గ్రూప్స్ కూడా పెద్ద పెద్ద ఆయుధాలనే వదిలేస్తారు. రైఫిల్స్తో సర్వీస్లో ఉండి అమెరికా జోలికి మాత్రానికి ఈ దరిదాపుల్లో వెళ్లకుండా ఉంటారు. కాబట్టి ఈ డిసార్మింగ్ వల్ల ఇరాక్కి వచ్చిన నష్టమే లేదు. డెడ్లీ వార్ నుండి తప్పించుకుంటుంది. మరి ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే 3 ప్రాక్సీ గ్రూప్స్ బలహీనపడిపోయి 4వ గ్రూప్ ఇలా యుద్ధం చేయకుండా పక్కకి తప్పుకుంటుంది. ఇది మిడిల్ ఈస్ట్లో ఇరాన్ పవర్కి పత్రం లాగానే కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది లాంగ్ టర్మ్లో ఇరాన్కి బెనిఫిట్. మీడియా రిపోర్ట్స్ ఇంకో విషయాన్ని చెప్తున్నాయి. ఇరాన్ కూడా ఈ ప్రాక్సీస్కి ఒక ఆప్షన్ ఇచ్చింది. ట్రంప్తో యుద్ధానికి దిగకుండా ఉండడానికి మీరు ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకోండి అని చెప్పింది. ఇరాన్కి కూడా అర్థమైపోయింది, అమెరికన్ మిలిటరీ 2 దశాబ్దాలుగా ఇరాక్లోనే ఉంది. ఈ మిలిషియాస్ ఎక్కడెక్కడ ఉంటున్నారో అని అమెరికాకి ఒక క్లియర్ ఐడియా ఉంది. ట్రంప్ డిసైడ్ అయితే వీళ్ళని దాదాపు అంతం చేయగలడు. సో వీళ్ళని కాపాడడానికి ఒకటే మార్గం, చెప్పినట్టు వెపన్స్ని వదిలేయాలి. దీనివల్ల వీళ్ళపై ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏం తగ్గదు. షియా ముస్లిం దేశంగా ఇరాక్లో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఈరోజు జరిగే యుద్ధం నుంచి వీళ్ళని అంతం కాకుండా కాపాడగలిగితే రేపటి యుద్ధానికి మరలా వీళ్ళని ప్రిపేర్ చేయొచ్చు. డిసార్మింగ్కి ఓకే అని చెప్పి ఇప్పుడు డెడ్లీ వార్ నుండి కాపాడుతుంది. ఫ్యూచర్లో వీళ్ళకి మరలా హెవీ వెపన్స్ని ఇచ్చి మరలా ఉసిగొల్పగలదు. కాబట్టి షార్ట్ టర్మ్లో ఇరాన్కి వీళ్ళ సపోర్ట్ తగ్గుతుంది, కానీ లాంగ్ టర్మ్లో మాత్రానికి ఇరాన్కే అడ్వాంటేజ్. అందుకే ఇది ఇరాన్కి పతనం అని చెప్పలేం. వీళ్ళని కాపాడుకోవడానికి ఒక అడుగు వెనక్కి వేసిందని చెప్పొచ్చు. ట్రంప్ అయితే ఇరాన్తో డైరెక్ట్గా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఎయిర్ బేస్లోకి మరిన్ని జెట్స్ని పంపుతున్నాడు. B-2 బాంబర్స్ కూడా వెళ్ళాయి. ఇంకో పక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని మోహరిస్తూ వేరే దేశాల్లో ఉన్న ట్రూప్స్ని కూడా మిడిల్ ఈస్ట్ వైపుకి తిప్పుతున్నాడు. ట్రంప్కి అనుకూలంగా ఉండే న్యూక్లియర్ డీల్కి ఇరాన్ ఒప్పుకోకపోతే యుద్ధం తప్పేలా లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.